వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. నేడే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం. తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్. అంతర్జాతీయ హంగులతో ఇవాళ రేపు సమ్మిట్ అంగరంగ వైభవంగా ముస్తాబైన ఫ్యూచర్ సిటీ. రాష్ట్రానికి 1,00,000 కోట్లకు పైగా భారీ పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా మధ్యాహ్నం 1:30 గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రారంభం. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గారి సహా ప్రముఖుల ప్రసంగాలు. హాజరు కానున్న 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల అధినేతలు, నోబెల్ విన్నర్స్. రేపు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. ప్రత్యేక ఆకర్షణగా మూసీ పునరుజ్జీవన్ స్టాల్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. భారత్ ఫ్యూచర్ సిటీ. రేపటి తెలంగాణ ప్రగతికి వేగు చుక్క అని సీఎం రేవంత్ రెడ్డి గారు అభివర్ణించారు. నిన్నటి వరకు ఒక లెక్క, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరొక లెక్క అన్నట్టు రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టబోతుందంటూ తెలిపారు. తన గొంతులో ఊపిరి, రాష్ట్ర ప్రజల తోడు ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్ కు ఏ మాత్రం తిరుగుండదంటూ పేర్కొన్నారు. నిన్న, నేడు, రేపు తెలంగాణ ప్రజల ఆశీర్వాదమే తన బలమని, ఆయుధమని, తన సర్వస్వం తెలంగాణ ప్రజలేని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ప్రజాపాలనకు 2 ఏళ్లు నిన్న సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సరిగ్గా 2 ఏళ్ల కిందట నాకు ధైర్యాన్నిచ్చి, ఓటుతో గెలుపు సంకల్పాన్ని, నిండు మనసుతో ఆశీర్వాదాన్ని అందించిన 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వినూత్న ప్రతిపాదనతో ముందుకొచ్చారు. ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హైదరాబాద్ కు మరింతగా గ్లోబల్ మ్యాప్ లో చోటు కల్పించేలా సీఎం రేవంత్ రెడ్డి గారు సంకల్పించారు. అందుకు అనుగుణంగా ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కంపెనీల పేర్లను హైదరాబాద్ లో ప్రధాన రహదారులకు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే ప్రధాన అడ్డంకి అని, తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుపడుతున్నారని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు నిప్పులు చెరిగారు. మెట్రో లైన్ విస్తరణ, మూసీ ప్రక్షాళన, హైదరాబాద్ 4th సిటీ నిర్మాణానికి ఫండ్స్ రాకుండా కిషన్ రెడ్డి మోకాలడ్డుతున్నారంటూ మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అసలు తెలంగాణపై ప్రేమ, ధ్యాసే లేదని, అందుకే ఎంపీగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో జూబ్లీహిల్స్ బైపోల్లోనూ బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా రాలేదంటూ ఎద్దేవా చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ లియోనాల్ మెస్సీ పాల్గొనే ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ కి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు తెలిపారు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 13న జరిగే ఈ మ్యాచ్ కి సంబంధించిన ఏర్పాట్లను ఆయన స్వయంగా వచ్చి పరిశీలించారు. స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పోలీస్, హెచ్సీఏ ఆఫీసర్లు డిప్యూటీ సీఎం కు వివరించారు.